మనుషుల్లో రక్తం ప్రవహించడం మానేసి రాక్షసత్వం ప్రవహించడం మొదలెట్టిందనుకుంటా. నిర్భయ ఘటనను గుర్తు చేసే మరో సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పూణేలో పార్కింగ్ చేసిన బస్సులో 26 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు ఓ దుండగుడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే బస్సులో అత్యాచారం జరగడంపై మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు కారణమైంది. ఈ ఘటన రాజకీయంగా తీవ్రంగా దుమారం రేపగా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేతలు ఘటన జరిగిన బస్ స్టాప్ ను కూల్చివేశారు. तिकडून तुमचा कॅमेरा राहू या ना पुढे जरा आणि असं कसं नाही म्हणता పూణేలోనే అతిరద్దీగా ఉండే స్వర్గేట్ బస్ స్టాప్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. సతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి ఇళ్లల్లో పని చేసుకుని జీవనం సాగించేది. అయితే బస్ స్టాప్ లో బస్సు కోసం వెళ్లేందుకు చూస్తున్న యువతిని గమనించిన దత్తాత్రేయ రామ్దాస్ అనే 36 ఏళ్ల వ్యక్తి బస్సు కొంత దూరంలో ఉందని చెప్పి నమ్మించి అక్కడికి వెళ్లిన తర్వాత బస్సులో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. हे पाहणं बस वाटत गाडगे साम सुरू हां हां నిందితుడు ఓ చెరుకు తోటలో దాక్కున్నట్లు సమాచారం అందటంతో డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ తో అన్వేషిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం నిందితుడిని పట్టుకోవడానికి 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీటిలో 8 క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఉన్నాయి. తాజాగా నిందితుడి ఫోటోను కూడా విడుదల చేసిన పోలీసులు అతడి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. నిందితుడు దాక్కొని ఉన్న ప్రదేశంలో చెరకు పంట విస్తారంగా ఉండటంతో పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. కాలినడకన వెతికేందుకు కష్టంగా ఉన్న నేపథ్యంలో డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ కూరగాయల ట్రక్కులో దాక్కొని పోలీసుల నుంచి తప్పించుకొని స్వస్థలానికి వెళ్లి అక్కడ దుస్తులు, బూట్లు మార్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులు తెలిసిన వారితోనూ మాట్లాడినట్లు సమాచారం. దీంతో వారిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై రాజకీయ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నిందితుడు ఉన్న లొకేషన్ తెలిసిందని మంత్రి యోగేష్ కదం తెలిపారు. యువతిపై దారుణానికి పాల్పడిన నిందితుడిని వదిలిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. మరణశిక్షే సరైందంటూ మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఈ నేపథ్యంలోనే ఈ పూణే అత్యాచార ఘటనను ఉద్దేశించి మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అవసరమని తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 2013లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మన చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. వాటిని వినియోగించి సత్వరంగా శిక్ష విధించాలన్నారు.